ఈరోజు మనకి యాజ్ పర్ టైం టేబుల్ మనకి ప్రాక్టికల్ ఉంది కదా. ఈ ప్రాక్టికల్ సిలబస్లో మనకున్నటువంటి ఒక ప్రాక్టికల్ ఏంటంటే కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్, వాహక అంశమాపనాలు. సో ఈ వాహక అంశమాపనాల గురించి ఈరోజు ప్రాక్టికల్లో డీటెయిల్డ్గా తెలుసుకుందాము. సో నెక్స్ట్ క్లాస్లో ఈ వాహక అంశమాపనాలని, కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ని ఏ విధంగా చేస్తారో డెమాన్స్ట్రేషను చేసి చూద్దాం. సో అసలు అంశమాపనాలు అంటే ఏమిటి? మనం థర్డ్ సెమిస్టర్లో మనం అంశమాపనాల గురించి నేర్చుకున్నాం. అంశమాపనాలు అనేటువంటివి ఏ విధంగా చేస్తారో. సో బీరుట్లో ఒక ద్రావణం తీసుకున్నాము. పిపెట్ సహాయంతో ఒక ద్రావణాన్ని తీసుకుని కోనికల్ ఫ్లాస్క్లోనికి వేసి ఒక సూచికను ఉపయోగించి అంశమాపనం చేశాము. ఎక్కడైతే సూచి యొక్క రంగు మారిందో అంశమాపనాన్ని స్టాప్ చేసి బీరుట్ రీడింగ్ను జనరల్గా టేబుల్లో నోట్ చేసుకుని మనం క్యాలిక్యులేషను చేసేవాళ్ళం. ఇది సాధారణ అంశమాపనం. కానీ ఈ సెమిస్టర్లో మనం చేసేటువంటి అంశమాపనాలు ఏంటంటే వాహక అంశమాపనాలు. సో ఈ వాహక అంశమాపనాల్లో మనం ఎటువంటి సూచిక వాడనవసరం లేదు, ఇండికేటరు అవసరం లేదు. మరి సాధారణంగా సూచిక అనేది ఆ రెండు ద్రావణాల మధ్య చర్య పూర్తయిందని తెలియచేయడం కోసం సూచిక అనేది మనం వాడుతూ ఉంటాం. తద్వారా అంతిమ స్థానం ఎండ్ పాయింట్ మనం డిటెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ వాహక అంశమాపనాల్లో ఈ ద్రావణాల యొక్క వాహకత విలువలను ఆధారంగా చేసుకుని అంతిమ స్థానాన్ని నిర్ణయిస్తాం. సో ఈ వాహకత విలువలను తెలుసుకోవడం కోసం మనం కండక్టోమీటర్ని వాడుతూ ఉంటాము. ఈ విధంగా కండక్టోమీటర్ను వాడి అంశమాపనాలను చేసేటువంటి ప్రక్రియనే వాహక అంశమాపనాలు అని చెప్పేసి అంటాం. సో వాహక అంశమాపనాలు అంటే ఏ అంశమాపనాల్లో అయితే అంతిమ స్థానాన్ని కండక్టోమీటర్ లాంటి పరికరాలను ఉపయోగించి గుర్తిస్తామో అలాంటి అంశమాపనాలని వాహక అంశమాపనాలు అని చెప్పేసి అంటాం. ది టైట్రేషన్స్ ఇన్ విచ్ ఎండ్ పాయింట్ ఈస్ డిటెక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కండక్టివిటీ మెజర్మెంట్స్ ఆర్ కాల్డ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. మరి ఈ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? సో అడ్వాంటేజెస్ ఏంటనంటే కనుక సాధారణ అంశమాపనాలను చేసేటప్పుడు ఈ సాధారణ అంశమాపనాల్లో వాడేటువంటి ద్రావణాలు ఎటువంటి రంగును కలిగి ఉండకూడదు. ఆ విధంగా రంగును కలిగి ఉన్నట్లయితే కనుక మన అంతిమ స్థానాన్ని మనం కరెక్ట్గా గుర్తించలేము. కానీ వాహక అంశమాపనాల్లో ఉపయోగించేటటువంటి ద్రావణాలకి రంగు ఉన్నప్పటికీ అంతిమ స్థానాన్ని గుర్తించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీస్ టైట్రేషన్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద కలర్డ్ సొల్యూషన్స్. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటనంటే కనుక సో దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఇండికేటర్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ టైట్రేషన్స్. సో ఈ వాహక అంశమాపనాల్లో సూచిక అవసరం అనేది ఉండదు. అదేవిధంగా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వాహక అంశమాపనాలను ఉపయోగించి అతి విలీన ద్రావణాలను కూడా అంశమాపనంలో తీసుకోవచ్చు. సో దీస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద టైట్రేషన్ ఆఫ్ ఈవెన్ వెరీ డైల్యూట్ సొల్యూషన్స్. ఇవి వాహక అంశమాపనాల యొక్క అడ్వాంటేజెస్. మరి ఈ అంశమాపనాలు దేని మీద ఆధారపడి ఉంటాయని చెప్పాము? సో ఆ ద్రావణాల యొక్క వాహకత పైన ఆధారపడి ఉంటాయని చెప్పాం. మరి ఈ వాహకత దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. వాహకత అనేది ఆ ద్రావణంలో ఉండే అయాన్ల సంఖ్య మీద, అయాన్ల యొక్క చలనశీలత మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ది కండక్టివిటీ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ అయాన్స్ present in the solution and mobility of the ions. ఒకటి నెంబర్ ఆఫ్ అయాన్స్, రెండు మొబిలిటీ ఆఫ్ ది అయాన్. ఈ నెంబర్ ఆఫ్ అయాన్స్ మళ్ళీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అయాన్ల సంఖ్య దేని మీద డిపెండ్ అయి ఉంటుంది?
అయనీకరణ అవధి మీద, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, అయనీకరణ అవధి పెరిగితే అయాన్ల సంఖ్య కూడా పెరుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. 2 మొబిలిటీ ఆఫ్ ది అయాన్స్, అయాన్ల యొక్క చలనశీలత పైన ఆధారపడి ఉంటుంది. సో అయాన్లు కనుక వేగంగా చలించినట్లయితే, అలా వేగంగా చలించేటువంటి అయాన్లు కలిగిన ద్రావణం అధిక వాహకతను ప్రదర్శిస్తుంది అని మనకి తెలుసు. మరి ఈ అయాన్ల సంఖ్యను ఎవరు ప్రభావితం చేస్తారని అనుకున్నాం? అయనీకరణ అవధి ప్రభావితం చేస్తుందని అనుకుందాం. సో అయనీకరణ అవధి వేరు స్వభావాలు ఉన్నటువంటి ద్రావణాలకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫర్ సపోజ్ బలమైన ఆమ్లాలు, బలమైన క్షారాలు తీసుకున్నాం అనుకోండి. బలమైన ఆమ్లాలు, బలమైన క్షారాలు, అదేవిధంగా కొన్ని లవణాలు పూర్తిగా అయనీకరణం చెందుతాయని చెప్పేసి మనకి అర్హీనియ సిద్ధాంతం చెప్తోంది. సో పూర్తిగా అయనీకరణ చెందడానికి గల కారణం ఏంటంటే వీటి యొక్క అయనీకరణ అవధి ఎక్కువగా ఉండడం. అయనీకరణ అవధి ఎక్కువగా ఉండడం వల్ల అయాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, తద్వారా వాహకత ఎక్కువగా ఉంటుంది బలమైన ఆమ్లాలు, బలమైన క్షారాలకి. సో స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసిడ్స్ undergo complete dissociation. So according to Arrhenius theory, they have high degree of dissociation. So as a result, the number of ions in the solution increases, which leads to the high conductivity. మరి అలాంటి బలమైన ఆమ్లాలకి, స్ట్రాంగ్ యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుందాం వృద్ధానికి, HCl. మరి బలహీన ఆమ్లము, వీక్ యాసిడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎసిటిక్ ఆమ్లము, CH3COOH. మరి బలమైన క్షారాలకి, స్ట్రాంగ్ బేసెస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక NaOH. మరి బలహీన క్షారాలకి, వీక్ బేసెస్కి ఎగ్జాంపుల్ NH4OH. సో ఈ విధంగా మనం అయనీకరణ అవధిని బలమైన ఆమ్లాలు, క్షారాలకి ఎక్కువగా ఉంటుందని, బలహీనమైన ఆమ్లాలు, క్షారాలకి తక్కువగా ఉంటుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. తద్వారా అయాన్ల సంఖ్య తగ్గుతుందని, తద్వారా వాహకత కూడా మారుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ చలనశీలత, మొబిలిటీ ఆఫ్ ది అయాన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ మొబిలిటీ అనేది, చలనశీలత అనేది అయాన్ యొక్క సైజు పైన ఆధారపడి ఉంటుంది. సో అధిక సైజు కలిగినటువంటి అయాన్లు నెమ్మదిగా చలిస్తాయి. నెమ్మదిగా చలించడం వల్ల వీటి యొక్క చలనశీలత తక్కువగా ఉంటుంది, వాటి యొక్క వాహకత కూడా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనకి గుర్తుపెట్టుకోవాలి. సో the ions which are having the large size moves slowly and mobility is low, and hence their conductivities are also low. సో నెక్స్ట్ మరి అల్ప సైజు ఉందనుకోండి. సో అల్ప సైజు కలిగినటువంటి అయాన్లు తీసుకున్నట్లయితే కనుక, అంటే స్మాల్ సైజు ఉన్నటువంటి అయాన్లు తీసుకున్నట్లయితే కనుక అవి వేగంగా చలిస్తాయి. వేగంగా చలించడం వల్ల చలనశీలత అధికంగా ఉంటుంది. సో చలనశీలత అధికంగా ఉండడం వల్ల వాహకత కూడా అధికంగా ఉంటుంది. సో ఏ స్మాల్ సైజ్డ్ ions moves fastly and their mobility is high and their conductivities are also high. సో స్మాల్ సైజ్ అయాన్స్ సో ఫాస్ట్గా మూవ్ అవడం వల్ల వాటి యొక్క మొబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, హై. సో అండ్ దేర్ కండక్టివిటీ ఈస్ ఆల్సో హై. ఇప్పుడు సాధారణంగా సైజ్ తక్కువ ఉందనుకోండి, ఏమవుతుంది? అది వేగంగా చలించే అవకాశం. సైజ్ ఎక్కువ ఉందనుకోండి, స్లోగా చలిస్తుంది, నెమ్మదిగా చలించే అవకాశం ఉంది, అంటే చలనశీలత తగ్గుతుంది. ఫర్ సపోజ్ H+ అయాన్, Na+ అయాన్ తీసుకున్నాం అనుకోండి. సో H+ అయాన్ యొక్క సైజు తక్కువ Na+ అయాన్తో పోల్చినప్పుడు. సో H+ అయాన్ యొక్క సైజు తక్కువ కాబట్టి, సో H+ అయాన్ యొక్క వాహకత ఎక్కువ సోడియం+ అయాన్తో పోల్చినప్పుడు. మరి H+ అయాన్ NH4+ అయాన్తో పోల్చినప్పుడు మనకి స్పష్టంగా తెలుస్తుంది H+ అయాన్ యొక్క సైజు తక్కువ అని. సో NH4+ అయాన్ యొక్క సైజు ఎక్కువగా ఉంటుంది. సో సైజు ఎప్పుడైతే H+ అయాన్కి తక్కువగా ఉంటుందో ఏమవుతుంది? వాహకత H+ అయాన్కి అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం. సో అందుకనే H+ అయాన్ యొక్క వాహకత ఈజ్ గ్రేటర్ దాన్ ద Na+ అయాన్ వాహకత. అదేవిధంగా NH4+తో పోల్చినప్పుడు H+ అయాన్ వాహకత ఈజ్ గ్రేటర్ దాన్ ద NH4+ వాహకత.
మరి ఈ కండక్టివిటీస్ సో ఏ విధంగా ఉంటాయి, వేరియస్ టైప్స్ ఆఫ్ అయాన్స్కి ఆర్డర్ ఏమిటి అనేది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, సో అన్నిటికంటే ఆల్ఫా సైజు ఉన్నటువంటి అయాన్ H+ అయాను, తర్వాత OH- అయానికి వాహకత ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత Cl- అయానికి, తర్వాత NH4+ అయానికి, అదేవిధంగా Na+ అయానికి, చివరిగా ఎస్టేట్ యానయానికి. సో ఆ కింద మనం కండక్టివిటీ వాల్యూస్ ఇచ్చాము. సో కండక్టివిటీ వాల్యూస్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వాటి యొక్క ఆర్డర్ను మనం ఏ విధంగా రాసామో అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ రెండు ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని వాహక అంశమాపనాలు చేసినప్పుడు కండక్టివిటీ వాల్యూస్ ఏ విధంగా చేంజ్ అవుతాయో మనం అబ్జర్వ్ చేసి స్టడీ చేసి గ్రాఫ్ని గీస్తాం. గ్రాఫ్ని గీసినప్పుడు 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఎక్కడ ఖండిస్తున్నాయో ఆ ఖండన బిందువుని ఈక్వలెన్స్ పాయింట్గా తీసుకుంటాం. ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 straight lines obtained in the graph gives the end point of the titration. ఈ విధంగా వాహక అంశమాపనాలను చేస్తాం.